రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీసీ 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ నాయకత్వం రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా మండలంలోని వాణిజ్య, వ్యాపార, విద్య అన్ని సముదాయాలను ఉదయం నుంచి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులు రోడ్డుపైకి వచ్చి బీసీ రిజర్వేషన్ 42%ను అమలు చేయాలని నినాదాలు చేశారు. బంద్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు, మాల మహానాడు, ఆ జాతీయ ఐక్యత జిల్లా నాయకులు, బిఎల్ఎఫ్ అన్ని బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాలు మద్దతు తెలిపి బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ 72 ఏళ్లలో అగ్రవర్ణాల వారు పాలించారు తప్ప బీసీ మాత్రం ఓట్లకే పరిమితమయ్యారని, బీసీలు 53% ఉన్నారు, బీసీలకు 43% రిజర్వేషన్ కల్పించడంలో పార్టీలు కపట ప్రేమ చూపుతున్నాయని, అగ్రవర్ణ కులాలకు ఈడబ్ల్యూసీ కల్పించినట్లు ఈబీసీ 17%, బీసీ 25% కలుపుకొని బీసీలకు 42% రిజర్వేషన్ ద్వారా ఎన్నికలకు పోవచ్చని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ పార్టీలన్నీ 42% రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇవ్వాలని అన్నారు. లేకుంటే 53% ఉన్న బీసీలు 53% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాల నేతలు మల్లుగారి నర్సగౌడ్, హమీద్, కూర సురేష్, వెంకటస్వామి, కోడె రమేష్, దోసల చంద్రం, ఆంజనేయులు, వెంకట యాదవ్, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ఏకమై ఒక తాటిపై వచ్చి బీసీల 42% రిజర్వేషన్ ఏదైతే గుర్తుపెట్టాడుతుందో దానికి సంపూర్ణంగా న్యాయం చేస్తామని వాళ్ళందరి హామీల మేరకు బీసీ బిడ్డలకు, అన్ని కుల బాంధవులకు, అన్ని సంఘాల నుండి ఈరోజు సంపూర్ణంగా ఈ మద్దతు తెలిపినటువంటి సంఘాలకు, అందరి నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు నేను బీసీ మున్నూరు కాపు బిడ్డ రాష్ట్ర తరఫున మా అధ్యక్షుడు ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఈ ఉద్యమంలో, ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ బంద్ కార్యక్రమంలో అన్ని పార్టీ రాజకీయ నాయకులకు, అందరి కుల బాంధవులకు పేరు పేరున ఈరోజు సంపూర్ణంగా ఈ మద్దతు తెలిపిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాం. పార్టీలు కానీ అగ్రకులాల యొక్క నేతృత్వం జరుగుతున్న పార్టీలు కానీ బీసీల పట్ల ఒక కపట ప్రేమ తప్ప ఉద్దేశం లేదు. ఇవాళ అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీలు అనకుండా బీసీ ఓట్లతో 75 సంవత్సరాలు పాలన చేసినటువంటి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా అధికారాన్ని ఉద్యమంగా మార్చినటువంటి పార్టీలన్నీ కూడా పునరాలోచన చేయాలి. ఇది ఉద్యమంగా మార్చాల్సిన అవసరం లేదు. మీరు అఖిలపక్షం కూర్చుండండి, మీరు అభిప్రాయం చెప్పండి.